జై బజరంగబలి. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఎంతో పవిత్ర క్షేత్రమైన అర్ధగిరి అన్నమాట. ఆ అర్ధగిరిలో శ్రీ వీరాంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఇంతకీ ఆ అర్ధగిరికి అర్ధగిరి అనే పేరు లేకుంటే అరగొండ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దామా? త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడితో శ్రీరామునికి జరిగిన భీకర యుద్ధంలో ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్ఛబోతాడు. పరీక్షించిన వానర వైద్యుడు సుసేనుడు లక్ష్మణుడిని బతికించాలంటే సంజీవిని పర్వతంపైనున్న సంజీవిని మూలికను తేవాలని చెబుతాడు. వెంటనే వీరాంజనేయుడు జై శ్రీరామ్ అంటూ ఒక్క ఉదుటున ఆకాశంలోకి లంఘించి సంజీవిని పర్వతం చేరుతాడు. అక్కడ సంజీవిని మూలికను కనుగొనలేక ఏకంగా పర్వతాన్ని పెకిలించి తన అరచేతిపై తీసుకొని బయలుదేరతాడు. మార్గమధ్యంలో అరగొండ ప్రాంతంలో సంజీవిని పర్వతం నుండి అర్ధభాగం విరిగి పడుతుంది. దివ్యమూలికలతో కూడిన ఆ భాగమే అర్ధకొండగా కాలక్రమేణా అరగొండ అలాగే అర్ధగిరిగా ప్రఖ్యాతిగాంచింది. కొండపై ఉన్న కొలనే నేటి సంజీవరాయుని పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండ ఎంతో మహిమ కలిగిన దివ్య ఔషధాలతో వనమూలికలతో మిళితమై ఈ పుష్కరిణిలోని నీటిని తాగితే శరీరంలోని వ్యాధులన్నీ మటుమాయమై ఆయురారోగ్యాలతో విరజిల్లుతారు. అరుదైన పవనక్షేత్రంగా కూడా ఈ క్షేత్రాన్ని చెప్పుకోవచ్చు. చోళరాజుల కాలంలో పుష్కరిణి సమీపంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్తర ముఖంగా ప్రతిష్ఠించబడిన ఉత్తర ఈశాన్య ముఖంగా దృష్టి సారించడం వలన మన భారతదేశంలోని హనుమంతుని ఆలయాలలో ఇది అరుదైన పావనక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ సంజీవరాయ పుష్కరిణి. ఈ పుష్కరిణి చూడడానికి ఇలా పచ్చగా మనకు కనిపిస్తుందన్నమాట. ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు వరుసగా 9 పౌర్ణమి రోజులు అర్ధగిరికి వెళ్ళి శ్రీ సంజీవరాయి పుష్కరిణి తీర్థము సేవిస్తే సకల వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్తారు. ఇందాక నేను పుష్కరిణి చూపించినప్పుడు అవి చాలా పచ్చగా ఉండి కొంతమందికి చూసే వాళ్ళకి అవి ఎలా తాగేదని అనిపిస్తుంది. కానీ అర్ధగిరి దేవస్థానం వారు ఆ పుష్కరిణి తీర్థాన్ని ప్యూరిఫై చేసి కుళాయిలో వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఆ కుళాయిలైతే కొన్ని వరుసగా అమర్చారనమాట. అక్కడ మనము ఆ తీర్థాన్ని భక్తితో 3 సార్లు సేవిస్తే చాలు. అలాగే ఆ నీటిని కూడా మనము తలపైన చల్లుకోవచ్చు. ఇక్కడ చూడండి, బుల్లి ఆంజనేయ స్వామి ఎంత చక్కగా ఉన్నారో కదా. మనము ఒకవేళ గర్భగుడిలో ఏదైనా కోరిక మర్చిపోయినా మనము ఇక్కడున్న ఆంజనేయ స్వామి ముందర మన కోరికని విన్నవించుకోవచ్చు. ఇందాక త్రేతాయుగంలో జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు తెచ్చిన సంజీవిని సోకగానే 9 నిమిషముల వ్యవధిలోనే లక్ష్మణుడు మేల్కొన్నాడు. త్రేతాయుగంలో 9 నిమిషాల కాలము కలియుగంలో 9 నెలల కాలానికి సమానము. 25 సంవత్సరాల క్రితమైతే మేము అర్ధగిరికి వచ్చాం. అప్పుడు మేము విన్న విషయం ఏమంటే, ఓ పెద్దాయనకి ఆరోగ్యం బాగలేక ఉండి ప్రతిరోజు వచ్చి ఆ కోనేటి దగ్గర స్నానం చేసి ఆంజనేయ స్వామికి నమస్కరిస్తూ ఉన్నాడంట. అలా 6 నెలల పాటు చేయంగా ఆయన ఆరోగ్యము చాలా బాగా కుదుటపడిందని అక్కడి వారు చెప్పేవారు. ఆ కోనేరే ఇప్పుడు సంజీవరాయి పుష్కరిణిగా పిలువబడుతుంది. ఇప్పుడైతే అర్ధగిరి పుణ్యక్షేత్రము చూడ్డానికి చాలా బాగుంది. ఇక మాకు ఆంజనేయ స్వామి దర్శనమైతే చాలా బాగా జరిగింది. అక్కడే ప్రసాదాలు అవి అమ్ముతూ ఉంటే తీసుకొని ఇక మేము తిరుగు ప్రయాణమయ్యామన్నమాట. ఇంకా మెయిన్ రోడ్డుకి వచ్చాక కాస్త ముందుకు వెళ్ళి రోడ్డు దాటారంటే అక్కడ శ్రీ స్వయం భువనేశ్వర కుమారస్వామి దేవస్థానం ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఆ దేవస్థానాన్ని. దేవస్థానం అయితే చూడ్డానికి చాలా బాగుంది. మేము వెళ్ళడము ఆదివారం కావడం చేత అక్కడ ఎవరు అంత పెద్దగా కనిపించలేదన్నమాట. గుడి ఆవరణంతా కలియతిప్పుతూ చూసి వీడియో తీశాను. ఇక గర్భగుడి అయితే మూసి ఉంచారు కాబట్టి దైవ దర్శనం అయితే మేము చేసుకోలేకపోయాము. గుడి ప్రాంగణమంతా అయితే చూసేకి చాలా బాగుంది.
అర్ధగిరి అయితే చిత్తూరుకి, తిరుపతికి, కాణిపాకానికి కాస్త దగ్గరగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా అర్ధగిరికి వెళ్ళారంటే అక్కడ దర్శనం చేసుకున్నాక మెయిన్ రోడ్‌కొచ్చేసి కాస్త ముందుకు వెళితేనే శ్రీ స్వయం భువనేశ్వర కుమారస్వామి దేవస్థానము దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీరు వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.